విజయనగరం జిల్లా గంట్యాడలో జరిగిన శంఖారావం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. శనివారం గంట్యాడలోని విలేకరులతో మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలోని 5 మండలాల నుండి బూత్ స్థాయి నుండి కార్యకర్తలు నాయకులు తరలి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రాంతానికి వరాల జల్లు కురిపించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు పాల్గొన్నారు. ఒక భారతదేశం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇట్స్ ఎ ట్రెండ్. ప్రపంచంలో నలుమూలలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ మూవీ తీసి అమరావతిలో వాస్తవం ఏమి జరిగిందని, అక్కడ రైతులు పడుతున్న ఇబ్బందులు, ఆ రైతులు ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేసుకోలేక, మగపిల్లాడంత చదివించుకోలేక, వాళ్ళు చేసిన త్యాగాన్ని అర్థం లేకుండా ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదే విషయాన్ని యథార్థగాథగా మూవీ తీస్తే ఈ దుర్మార్గుడికి ప్రజల్లోకి ఆ మూవీ వెళ్తే ఇతడు తరిమి కొడతారని చెప్పి భయం పుట్టి రెవెన్యూ సిబ్బందితో పోలీస్ సహకారంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులను బయటకు వెళ్ళగొట్టాడంటే ఎవడిచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డికి అధికారం? నువ్వు సినిమా చూడకుండా ఆపే అధికారం నీకెవడిచ్చాడు ప్రజాస్వామ్యంలో? అలాంటిది నీకు ఏ అధికారంతో నువ్వు అక్కడుండే ప్రేక్షకుల్ని వెళ్ళగొట్టావు? నువ్వు ఒక సినిమాకి ఇంత భయపడిపోతే జగన్మోహన్ రెడ్డి, ప్రజాస్వామ్యంలో నువ్వు తప్పులు చేస్తే ప్రజల తిరస్కారాలు కూడా నువ్వు భరించాల్సిన వస్తుంది. ఒప్పులు చేస్తే సత్కారాలు కూడా నువ్వు తీసుకోవాల్సిన వస్తుంది. రాజధాని ఫైల్స్ యథార్థంగా అది సినిమా చూసి నువ్వు వెన్నులో ఒరికి పుట్టిన ఈ తాడేపల్లి పిల్లికి ఇంత దౌర్జన్యకాండ చేస్తున్న ఈ పిల్లికి ప్రజలు తొందరలోనే బుద్ధి